ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవి నుంచి తొలగించి జిఏడికి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు అనిల్ కుమార్ సింఘాల్ చేసినటువంటి తప్పేంటి? ఆయన గతంలో చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఆయన పాలిట శాపాలుగా మారాయా, లేదంటే రీసెంట్గా మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్ తప్పు చేశారా? అసలు ఎందుకు ఆయన్ని ఈవో పదవి నుంచి తొలగించారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవి నుంచి అనిల్ కుమార్ సింఘాల్ని తొలగించి జిఏడికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఎందుకు ప్రభుత్వం ఆదేశించింది? అసలు ఏం జరిగింది? అనిల్ కుమార్ సింఘాల్ చేసినటువంటి తప్పేంటి? ఇప్పుడు ఆయన్ని జిఏడికి పంపించడం అంటేనే అవమానకరం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని జిఏడికి అటాచ్ చేస్తున్నారు పోస్ట్ ఇవ్వకుండా అంటే అంతకన్నా ఘోరమైనటువంటి అవమానం ఐఏఎస్లకి ఏమీ ఉండదు. ఓకే. ఎందుకంటే అందులో డైనమిక్ ఐఏఎస్ ఆఫీసరు క్లీన్ ట్రాక్ ఉండేటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు. నాకు ఆయన గుంటూరు జాయింట్ కలెక్టర్ అప్పటి నుంచి తెలుసు. ఆయన క్లీన్ ట్రాక్లో ఉంటాడు. పైగా వెంకటేశ్వర స్వామి అంటే అమితమైనటువంటి భక్తి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఆయన ఈవోగా బాధ్యత తీసుకోవడానికి ఖాళీ నడకన మెట్ల మార్గంలో వెళ్ళి బాధ్యతలు స్వీకరించాడు. దాదాపు 5 సంవత్సరాల 4 నెలల పాటు ఆయన ఈవోగా ఉన్నారు. రికార్డు అది. అవును, అది రికార్డు. అయితే ఇంకొక రికార్డు కూడా ఉంది. కేవలం రెండోసారి ఈవోగా అపాయింట్ అవడం కూడా ఒక రికార్డు అయితే, మూడో రికార్డు ఏంటంటే కేవలం 4 నెలల్లో రెండోసారి ఈవోగా అయ్యి జిఏడికి అటాచ్ కావడం అనేది ఇంకొక రికార్డు. ఓకే. రెండోసారి అపాయింట్ అయిన తర్వాత కేవలం 4 నెలలు చేశాడు ఆయన. జిఏడికి ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక ఐఏఎస్ జిఏడికి రిపోర్ట్ చేయాల్సి వచ్చింది, పోస్టింగ్ కూడా ఇవ్వకుండా అంటే ఒక పనిష్మెంట్ అది. ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్ అని అంటే, గతంలో చేసిన తప్పులా లేదా ఇప్పుడు తప్పులా అంటే, గతంలో ఉండే తప్పులు ఇప్పుడు ఉండే. గతంలో చేసినటువంటి తప్పు అందరికీ తెలిసిందే. కల్తీ నీకు సంబంధించి ఆ రోజున తీర్మానం నెంబర్ 371, ఈ తీర్మానం సడలించేటువంటి క్రమంలో ఆయన ఒక ఐఏఎస్ అధికారిగా అడ్డుపడాలి, కానీ అడ్డుపడలా. ఆ కారణం చేత ఆయన్ని సిబిఐ సిట్ ఏం చేసిందంటే, అవినీతి జరుగుతుందని తెలుసు, అక్రమాలు జరుగుతున్నాయని తెలుసు, కానీ ఈయన చూస్తూ ఉన్నాడు. ఈయన చేయలే, అవినీతికి పాల్పడలా. ఈయన అవినీతికి పాల్పడలా, అక్రమాలకు పాల్పడలా, కానీ వాటికి సహకరించాడు. ఈయన చూస్తూ ఉన్నాడు. చెయ్యగలిగి ఉండి కూడా, ఆపగలిగి ఉండి కూడా ఆపకుండా ఈయన చూస్తూ ఉన్నాడు. సో అందుకని ఆయన శిక్షార్హుడు అని చెప్పేసి గవర్నమెంట్కి సిబిఐ సిట్ లెటర్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలి. అందుకని బదిలీ చేసింది అనివార్యంగా. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేదానికి ఇంకొక అంశం కూడా చెప్తాం. ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి తప్పుకి ఇవాళ జిఏడికి రిపోర్ట్ చేయాల్సి వచ్చింది ఆయన. కేవలం ఇదొక తప్పేనా అంటే కాదు. ఇప్పుడు కూడా రెండోసారి ఆయన్ని ఈవోగా చంద్రబాబు నాయుడు గారు కోరి ఆయన అపాయింట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? దైవభక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే అపారమైనటువంటి విశ్వాసం ఉంది, నీతివంతమైనటువంటి ఐఏఎస్ అని చెప్పేసి ఆయన్ని ఈవోగా సెలెక్ట్ చేసి పంపించారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ గారు చేసినటువంటి తప్పేంటి ఇప్పుడు? ఇదే చాలా మందికి వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, వెంకటేశ్వర స్వామి ఎలా గమనిస్తుంటాడు, వెంకటేశ్వర స్వామి ఒక రాయి కాదు, నల్ల రాయి కాదు, వెంకటేశ్వర స్వామి మహిమ ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్పుకోవాలి. ఏందని అంటే, యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి, యనమల రామకృష్ణుడు దేవాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకున్నాడు నిబంధనలకు విరుద్ధంగా. ఎవరు? అనిల్ కుమార్ సింఘాల్. అక్కడ 30 కోట్లు కూడా రానటువంటి టెంపుల్ని 300 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. కాడ అసలు నిబంధనలకు విరుద్ధంగా ఆ ఆలయాన్ని టీటీడీలోకి తీసుకున్నారు, టీటీడీ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. అంటే ఒక ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలోకి తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అతిక్రమించారు. పొలిటికల్ ప్రెజర్కి లొంగి ఆయన ఇప్పుడు కూడా, అప్పుడు పొలిటికల్ ప్రెజర్ లొంగాడు కల్తీ నెయ్యి విషయంలో సడలింపులు చేయడానికి నిబంధనలు. ఇప్పుడు కూడా నిబంధనలు సడలించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోకి టెంపుల్ని యనమల రామకృష్ణుడు ఒత్తిడి మేరకు ఆయన తీసుకున్నాడు. ఇంకో తప్పు ఆయన ఈ 4 నెలల్లో చేసిన తప్పు. ఇంకోటి వెంకటేశ్వర స్వామి గమనిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, ఈయన జంగా కృష్ణమూర్తి గారు ఏం చేశారు? జంగా కృష్ణమూర్తి గారిది ఎప్పుడో పెండింగ్లో ఉంది అది. ఇది అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి, తిరుమల పైన కొండ మీద గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఆ పర్మిషన్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఇవ్వాల. ఈయన ఈవో ఉన్నప్పుడు కూడా ఆ ఫైల్ మూవ్ చేశారు, అప్పుడు ఇవ్వాల. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చారు కదా, ఒక పేపర్లో న్యూస్ వచ్చింది కాబట్టి దాన్ని హోల్డ్ చేసేసారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు?
తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఎట్టబడితే అట్ట నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ లేకుండా ఒక ఫేక్ ట్రస్ట్ని క్రియేట్ చేస్తే ఇచ్చారు అనేది కదా ఆరోపణ. అది పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన తర్వాత తను రద్దు చేశారు. మరి అది తప్పే కదా, అది నిబంధనలకి విరుద్ధంగా ఇచ్చినట్టే కదా. ఇంకొక తప్పు, ఈ 4 నెలల్లో ఆయన చేసిన తప్పు ఇంకోటి. అలిపిరి దగ్గర ఆయన ఒక కాంప్లెక్స్ కట్టాలని చూశారు. అలిపిరి దగ్గర మీరు ఎట్టగలుగుతారు? దాని మీద కూడా న్యూస్ వచ్చింది కదా పేపర్లో. శిల్ప కళకు సంబంధించినటువంటి శిల్పులకు సంబంధించిన దగ్గర చెక్కుతూ ఉంటారు. అక్కడ మీరు అలిపిరి దగ్గర మీరు విశ్రాంతి భవనాలు కట్టించడానికి మీరు సిద్ధం అయ్యారు కదా. ఇది ఆగమ శాస్త్రానికి లేదంటే దేవుడి భక్తులకి సంబంధించినటువంటి విరుద్ధమైనటువంటి అంశం కదా, నిబంధనలకు విరుద్ధం కదా అది. మరి ఈ తప్పులు చేశారు కదా. అంటే వెంకటేశ్వర స్వామి ప్రతి తప్పుని కౌంట్ చేస్తూ వచ్చారు. ఎంత భక్తుడైనా, ఎంత విశ్వాసంతో ఉన్నా, ఎంత పవిత్రంగా ఉండాలని చెప్పి మీరు అనుకున్నా పొలిటికల్ ప్రెజర్కి మీరు లొంగారు. అప్పుడు లొంగారు, ఇప్పుడు లొంగారు. సీన్ కట్ చేస్తే జిఏడిలో ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్లా, వెంకటేశ్వర స్వామి చూడలేదా, అది ఒక నల్లరాయ అని చెప్పి అనే వాళ్ళకి ఇది మొత్తం పర్యవసానం మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది? అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అనొచ్చు వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ అంటున్నారు, మరి అనిల్ కుమార్ సింగ్ దొరికారు కదా. అసలు సూత్రధారులు ఒకే, పాత్రధారులు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. పాత్రధారులు ఒకే, సూత్రధారులు ఉన్నారు కదా వెనక. మరి వాళ్ళ సంగతి ఏంది అని చెప్పి ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఇప్పుడు ప్రెజర్ చేసి ఆయన చేత సడలింపులు చేశారు. బోలే బాబా డైరీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క అర్హత కూడా లేదు. దాన్ని నీ సరఫరాకి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసేలాగా నిబంధనలని సడలించారు. ఎలా సడలించారు? మీరు ఒక కమిటీ వేయించి, ఆ కమిటీ వేయించిన దాన్ని అప్రూవల్ చేయమని చెప్పి ప్రెజర్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాళ్ళ ప్రెజర్ తలగి ఈయన ఆ సడలింపుని ఓకే అన్నాడు. ఈయన ఓకే అంటుంది తప్పే, వాళ్ళు ప్రెజర్ చేయడం తప్పే. కానీ ఈయనకు పడింది శిక్ష. మరి వాళ్ళ సంగతి ఏంది అంటే వెయిట్ చేయాలి మనం. ఇప్పటి వరకు జరిగిన మొత్తం చెప్పాను కదా కాన్సిక్యూటివ్గా. ఇప్పుడు అనిల్ కుమార్ సింగ్ ఎంత నిజాయితీ పడినైనా, ఎంత పవిత్రుడైనా, ఎంత అపారమైన విశ్వాసం ఉన్నా వెంకటేశ్వర స్వామి ఎలాంటి శిక్ష అలాంటి చేశారు. కాకపోతే సస్పెండ్ చేయకుండా ఉన్నారు అంతే. మామూలుగా అయితే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయకుండా జిఐడికి పంపించారు, పోస్టింగ్ ఇవ్వకుండా. ఆయన అపారమైన విశ్వాసం లేకపోతే ఆయన కూడా నిజాయితీ ఏదో కలిసి వచ్చింది. ఎంతవరకు శిక్ష అంతవరకు వేశారు. కానీ పాత్రధారులు ఉన్నారు చూసేవారు, ఆయన మీద ప్రెజర్ చేసినటువంటి వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవిస్తారు రాబోయే రోజుల్లో? ఈ చట్టం ఈయన పనిచేయవండి. ఈ చట్టం మన న్యాయస్థానాలన్నీ కలియుగ ప్రత్యక్ష దైవం ముందు ఇవన్నీ పనికిరావంటారు. చట్టం న్యాయం అనేది ఈ కోర్టుల్లో మామూలుగా మనం చెప్పుకునేదానికి. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం చేసేటువంటి శిక్ష ఎవరికి అంతుపట్టదు. త్వరలో రాబోయే రోజుల్లో సెకండ్ ఎపిసోడ్ మనం చూస్తాం. ఫస్ట్ ఎపిసోడ్ మనం అనిల్ కుమార్ సింగ్ చూసాం. సెకండ్ ఎపిసోడ్ పాత్రధారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.